ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ఇక్కడ హన్న తన బిడ్డ అయిన సమూయేలుని దేవునికి సమర్పించిందండి, ప్రతిష్ఠించింది. ఆ బిడ్డ జీవిత కాలమంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అని యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పేసి తను వెళ్ళిపోయింది. ప్రియమైన వల్లరా, అలాగే ప్రతి సంవత్సరము చక్కటి వస్త్రములను తీసుకొచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేది. ఇక్కడ హన్న లేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ ప్రథమ ఫలమైన ఆ కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసింది. ప్రియమైన వల్లరా, మనము జాగ్రత్తగా ఆలకిస్తే హన్న ప్రార్థనలో ఏ మొక్కుబడి అయితే చేసుకుందో ఆ మొక్కుబడిని తను చెల్లించింది. మొక్కుబడి చెల్లించే విషయంలో ఏమాత్రం కూడా వెనక అడుగు వేయలేదు. సరే, ప్రథమ ఫలముగా పుట్టాడు కదా, రెండోసారి ఇంకెవరైనా పుడితే విద్దాములే అనే ఆలోచన చేయలేదు. ప్రథమ ఫలాన్ని ఇచ్చేసింది అంతే. దానికి ప్రతిగా దేవుడు హన్నాకి, ప్రియమైన వల్లరా, మరలా 3 కుమారులను ఇచ్చాడు, 2 కుమార్తెలను ఇచ్చాడు. అలాగే బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో అలాగే ఉన్నాడు. ప్రియమైన వల్లరా, చక్కగా తన యొక్క బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు. కావున ప్రథమ ఫలం అనేది దేవునికి ఇవ్వాలండి, దేవునికి ఇవ్వాలి. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ప్రియమైన వల్లరా, ప్రథమ ఫలాలు చెల్లించేవారిగా ఉండాలి. ఆనాడు అబ్రహాము ఇస్సాకుని దేవుడు నాకు దహన బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము వెనక అడుగు వేయలేదండి, దేవునికి ఇచ్చేశాడంతే. ప్రియమైన వల్లరా, ఎప్పుడైతే చిత్తము ప్రభువా అన్నాడో అప్పుడే దేవుడికి ఇచ్చేశాడు అబ్రహాం. దానికి ప్రతిగా అబ్రహాము సంతానము మనందరికీ తెలుసు, ఆకాశ నక్షత్రములు సముద్రమందలి ఇసుక రేణువుల వలె అంతగా ఆశీర్వదించబడ్డాడు. కావున అలాగే దేవాది దేవుడు కూడా తన ప్రియకుమారుణ్ణి ప్రథమ ఫలముగానే ప్రేమ ఈ లోకానికి అప్పగించాడు. కావున ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేద్దాం. మరి ఈనాటి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మొదటి సమయము కావచ్చు, మొదటి ఫలము కావచ్చు, మొదటి కానుక కావచ్చు, ప్రియమైన వల్లరా, దేవునికి అర్పించేవారిగా ఉండాలి. అలా అర్పించిన వారు ఖచ్చితముగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.